పహల్గామ్లో ఏకంగా 26 మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి అక్కా చెల్లెల యొక్క సింధూరాన్ని తుడిపేశారు అనేటటువంటి కారణంగా ఆక్రోశంతో ఏకంగా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి సోఫియా మరియు వ్యోమా సింగ్ అనేటటువంటి ఇద్దరు లేడీస్ ధైర్యంగా 25 నిమిషాలలో పాకిస్తాన్లోకి దూరు మరి గుస్ గుస్కే మారుంగా అనేటటువంటి పద్ధతిలో 21 చోట్ల తమ యొక్క సత్తాను చాటి మన భారతదేశం యొక్క పరువు నిలబెట్టి పాకిస్తాన్ని తల దించుకునేలా చేస్తే మన యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది సోకాల్డ్ న్యూస్ ఛానల్ గాళ్ళు ఏమని న్యూస్ చెబుతూ ఉన్నారో తెలుసా? చూడండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ఏకంగా కరాచీలో ఉన్నటువంటి పోర్టు పైన మిజైళ్ల వర్షం కురిపించేశారు, అదేవిధంగా లాహూర్లోకి దూరిపోయారు అని చెప్పేసి అల్లరి చిల్లరి చేష్టలు, అల్లరి చిల్లరి న్యూస్లు అయితే చెబుతున్నారు. నిజంగానే కరాచీ పోర్టు మీద మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు దాడి చేశారా? ఇది నిజమేనా అంటే గన ఈ ఫోటోలలో చూపిస్తున్నటువంటి విధంగా ఏమే కానీ లేదు బ్రదర్. కరాచీ పోర్టు చాలా సురక్షితంగా ఉంది. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు అటాక్ చేయలేదు. ఇక రెండోది వచ్చేసి ఏకంగా లాహూర్లోకి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి అరిచి మరి కొంతమంది ఆర్టీవీ అని కావచ్చు, కొంతమంది ఆజ్ తక్ హిందీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మొరుగుతున్నటువంటి విధంగా ఏకంగా అక్కడికి కూడా వెళ్ళలేదు. మరి ఎందుకు బ్రదర్ మీరేమన్నా మన భారతదేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులను సమర్థిస్తున్నారా? అదేవిధంగా 26 మంది మన అక్క చెల్లెల యొక్క పసుపు కుంకాలని ఏకంగా తుడిపేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే కన్నా కాదు బ్రదర్. ఇక్కడ ఒక విషయాన్ని వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరు లేడీస్ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, అదేవిధంగా పూలే గారి లాగా, అదేవిధంగా ఫాతిమా గారి లాగా, అదేవిధంగా మీకు రుద్రమ్మ దేవిలాగా ఏకంగా పాకిస్తాన్లోకి దూరి మరి ఉగ్రమూకలను తన్ని ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ నథింగ్, పాకిస్తాన్ అంటే జీరో, వీళ్ళను కొట్టడానికి మా భారతదేశంలో ఉన్నటువంటి మగవాళ్ళు ఉన్నటువంటి ఆర్మీ అవసరం లేదు, మేము లేడీసే చాలు అనేటటువంటి నరేటివ్ని ప్రపంచవ్యాప్తంగా బిల్డ్ చేస్తూ ఉంటే ఈ సోకాల్డ్ గాళ్ళు కొంతమంది ఒక పార్టీకి మద్దతు తెలిపే విధంగా ఈ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తే కనుక ప్రపంచ దేశాలన్నీ ఏమనుకుంటాయి? చూడండి, అమాయకులైనటువంటి కరాచీలో ఉన్నటువంటి పౌరుల మీద దాడి చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పోర్టుల మీద దాడి చేస్తూ ఉన్నారు. యాక్ట్ ఆఫ్ వార్ అంటారు దీన్ని. ఈ విధంగా యాక్ట్ ఆఫ్ వార్కి భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే కనుక ప్రపంచం ముందు మనం తలను దించుకోవాల్సి అయితే వస్తుంది. టర్కీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, చైనా చేస్తుంది. ఇక్కడ అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? వీళ్ళకి సాయం చేసేది వచ్చేసి వెనకుండి నీతి వాక్యాలు చెబుతున్నటువంటి అమెరికానే వీళ్ళకి సపోర్ట్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 1971లో ఏకంగా యూకే, పాకిస్తాన్, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా చైనా, ఇలా 4 దేశాలు కలిసి మన వైజాగ్ పోర్టు మీద, అదే విశాఖపట్నం పోర్టు మీద దాడి చేయడానికి, అది కూడా న్యూక్లియర్ దాడి చేయడానికి ప్లాన్ చేసి ఏకంగా సముద్ర మార్గంలోకి వచ్చినప్పుడు మనకు సాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది రష్యా. అదేవిధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక ద గ్రేట్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గారు. మరి వెనకుండి ఏకంగా అణువాయుధాలను దగ్గర పెట్టుకొని మరి భారతదేశం మీద వేయడానికి ప్రయత్నించినటువంటి అమెరికా వాడు వెనకుండి నడిపిస్తూ ఉంటే పాకిస్తాన్ని మనం ఈ విధంగా ఇలా బ్యాడ్ న్యూస్ అన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే కన్నా ప్రపంచ దేశాలన్నీ మనల్ని తప్పులు పట్టవా? ఇంత కష్టపడి ఒకరికొకరు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నటువంటి మన ఆర్మీ జవాన్లకి, మన ఆర్మీ సోల్జర్స్కి ఇదేనా మనం ఇస్తున్నటువంటి గౌరవం?